ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు T9 న్యూస్. వెల్కమ్ టు పొద్దుగాల వార్తలు. సో మొత్తానికి ఈరోజు ప్రధాన పత్రికల్లో ప్రధాన వార్తలు ఎలా ఉన్నాయో చూసుకుందాం. సో ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయగలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. నీతి ఆయోగ్ కార్యక్రమంలో ఈ యొక్క ప్రోగ్రాంలో అందరు సీఎంలు దాంతోపాటు ప్రధానమంత్రి అందరు కలిసి దేశం డెవలప్మెంట్ కోసం మనం అందరం కలిసి పనిచేయాలని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది. అక్కడ ఏ రాష్ట్రాలకు ఏమేం కావాలనే విధంగా కూడా నీతి ఆయోగ్ కార్యక్రమంలో అందరు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మన యొక్క భారతదేశం స్వతంత్రం వచ్చిన 100వ సంవత్సరం శతదినోత్సవ సందర్భంగా ఆ టైం వరకు మనం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి, దాంతోపాటు డెవలప్ అయిన దేశం లెవెల్లో ఉండాలి, అదేవిధంగా అగ్రరాజ్యంగా ఎదిగినట్టుగా మన దేశం ఉండాలి అని చెప్పేసి ఒక సంకల్పంతో నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్న లెక్కల అక్కడ మాట్లాడడం జరిగింది. దానికి కేంద్రానికి నుంచి మాకు ప్రత్యేక నిధులు కూడా కావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా అడగడం జరిగింది. సో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా అదేవిధంగా మాట్లాడడం జరిగింది. సో అది గ్రాండ్ సక్సెస్ అవుతుంది అన్నట్టు ఆ యొక్క నీతి ఆయోగ్ కార్యక్రమం. సో అదేవిధంగా నిన్న కల్వకుంట్ల కవిత గురించి ఈ యొక్క ప్రెస్ మీట్ పెడతారని చెప్పేసి మళ్ళీ అనుకున్నాం. కానీ కేటీఆర్ సార్ ప్రెస్ మీట్ పెట్టింది, కానీ ప్రెస్ మీట్లో మాత్రం ఈ యొక్క కార్యక్రమం గురించి ఏం చెప్పలేదు. ఈ యొక్క మన ఇష్యూ ఉంది కదా, మీ యొక్క కోవాటులు ఎవరు, బీఆర్ఎస్ పార్టీలో కోవాటులు ఎవరు, దయ్యాలు ఎవరు అని చెప్పేసి అడిగితే కూడా ఈ జర్నలిస్టుల పైన ఈ యొక్క రిపోర్టర్ల పైన ఓ మాట అన్నారు. కానీ ఇక మీరేం చేసినా అని రేవంత్ రెడ్డికి అందుబాటులో రాస్తున్నారు, రేవంత్ రెడ్డికి సపోర్ట్గా ఉన్నట్టే ఉంది, కానీ సబ్జెక్టు మీద మాట్లాడతలేరు, ఎంతసేపు దానిల గురించే మాట్లాడతారా అనే విధంగా మాట్లాడి, ఇవన్నీ కామన్గానే ఉంటాయి ప్రతి పార్టీలో, ఏదున్నా అని అంతర్గతంగా చర్చించుకోవాలి, కానీ బయట వేసుకోవడం కూడా కరెక్ట్ కాదు అని కూడా ఓ మాట కూడా అన్నాడు. సో కానీ కోవట్టులు ఎవరున్నారు అంటే మళ్ళీ ఇంకొక మాట ఏంటంటే కాంగ్రెస్ కోవట్టులు ఉన్నారని చెప్పేసి కూడా అన్నారు. మరి కోవట్టులు ఉన్న విషయం వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా ఆయనకే తెలియకపోతే ఎలా? కోవట్టులు ఉన్న విషయం, దయాలున్న సంగతి మరి ఉన్న విషయం తెలిసినా కానీ ఈ యొక్క ఆ పార్టీకి సంబంధించిన అధినేత ఏమన్నట్లేదు, దాంతోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమంటలేరు, కీలక నేతలు ఎందుకు అంటలేరు ఆ విషయం గురించి. దాంతోపాటు ఇటు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ కూడా ఓ రకంగా అరుచుకున్నాయి అన్నట్టు. సో ఈ విధంగా ఉంది. సో దాంతోపాటు ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు తొందరగా వస్తున్నాయి. నైరుతి ఋతుపవనాలతో వర్షాలు తొందరగా వస్తున్నందుకు ఈసారి వర్షాలు కూడా ఎక్కువ ఉంటాయని చెప్పేసి అంటున్నారు. దాంతోపాటు ఈ వర్షాల ప్రభావం వల్ల రైతులకు ఇప్పటి వరకు ఈ కొనుగోలు కేంద్రాల్లో కరెక్ట్గా కొనుగోలు చేయక తరుగు ఎక్కువ పెట్టడం వల్ల దాంతోపాటు మొలకెత్తుతున్నాయి అన్నట్టు విత్తనాలు మొత్తం. సో ఈ ధాన్యం కూడా తొందరగా కొనాలని చెప్పేసి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటికే చాలా రోజులు అయింది, ఇంకా నానిపోతూ ఉండే రైతులైతే చాలా ఇబ్బంది పెడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం పెద్ద పట్టించుకున్నట్లు మాత్రం లేదు. ప్రభుత్వం ఏమో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టుగా ఉంది, కానీ అక్కడ మాత్రం అధికారులు ఆచరించినట్టుగా మాత్రం లేదు. ఎందుకంటే రైతులు ఇబ్బంది పడుతున్న సంగతి చూస్తూనే ఉన్నాగా మనం. సో ఇది పరిస్థితి. సో ఇవాళ ప్రధాన వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మార్నింగ్ న్యూస్లోకి పేపర్లు చూద్దాం, మెయిన్ హెడ్లైన్ చూద్దామండి. వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రికతో పాటు సంచిక కూడా ఈరోజు సండే కాబట్టి సంచిక కూడా రిలీజ్ అయింది. సో దాంతోపాటు కేరళలోనికి నైరుతి ఎంట్రీ అని చెప్పేసి వారం ముందుగానే వచ్చిన ఋతుపవనాలు మరో 2-3 రోజుల్లో తెలంగాణలోకి ఎంటర్ అని చెప్పేసి నైరుతి ఋతుపవనాలు కేరళలోనికి ప్రవేశించాయి. శనివారం కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోకి పూర్తిగా ప్రవేశించగా కర్ణాటకలోకి కొన్ని ప్రాంతాల్లో ఋతుపవనాలు విస్తరించాయి. నైరుతి ఋతుపవనాలు జూన్ 1న కేరళలోకి ప్రవేశించాల్సి ఉన్న ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా ఉండడంతో వారం ముందుగానే వచ్చేసాయి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి వారం రోజుల ముందుగానే వానలు వస్తున్నాయి. దాంతోపాటు ఈసారి వానలు ఎక్కువ ఉండి బాగా మంచి కాలం నడుస్తుందని చెప్పేసి కూడా ఇంతకుముందు ఉగాది పంచాంగం చెప్పారు. సో దాంతోపాటు వాతావరణ శాఖ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈసారి అన్న రైతులకు మంచి జరగాలని చెప్పేసి మనం కోరుకోవాలి అన్నట్టు T9 న్యూస్ నుంచి మేము కోరుకుంటున్నాం. సో దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. టెస్ట్ టీం కెప్టెన్గా గిల్ అని చెప్పేసి స్టార్ బ్యాటన్ శుభ్మన్ గిల్ ఇండియా టెస్ట్ కెప్టెన్గా ఎంపికయ్యారు. సో జూన్ 20 నుండి ఇంగ్లాండ్తో జరిగే 5 టెస్టుల సిరీస్కు 18 మందితో జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. పంత్ను వైస్ కెప్టెన్గా నియమించిందని చెప్పేసి మొత్తానికి టెస్ట్ టీమ్ కెప్టెన్గా
గిల్ను నియమించారు. సో మనము కంగ్రాచులేషన్ చెప్తున్నాం T9 న్యూస్ నుంచి. సో దాంతోపాటు ఇందులో సక్సెస్ కావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. సో దాంతోపాటు బీఆర్ఎస్లో రేవంత్ కోవటులు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. టైం వచ్చినప్పుడు వాళ్ళే బయటపడతారు అని చెప్పేసి కేటీఆర్ సార్ చెప్తున్నారు. దాంతోపాటు రాష్ట్రానికి పట్టిన దయ్యం రేవంత్, శని, కాంగ్రెస్, వాటిని వదిలించడమే మా పని. అంతర్గత విషయాలు అంతర్గతంగానే చర్చించాలి. ఢిల్లీలో రేవంత్కు 2 బాసులు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆయన పేరు. నైతికత ఉంటే సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు మన మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్. సో మా పార్టీలో ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు, ఎవరైనా లేఖ రాసి తమ అభిప్రాయాలను చెప్పొచ్చు. గతంలో పార్టీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు పెట్టినప్పుడు లీడర్లు సలహాలు ఇచ్చారు. అయితే అంతర్గతంగా మాట్లాడుకునే విషయాలు అంతర్గతంగానే చర్చించుకుంటే బాగుంటుంది అని, అది నేనైనా ఇంకెవరైనా అలాగే ఉండాలి అని చెప్పేసి మాట్లాడారు కేటీఆర్ సార్. ఉన్న వాస్తవం ఏంటంటే కవిత గురించి మాత్రం ఏం మాట్లాడలేదు. కల్వకుంట్ల కవిత గారు మాట్లాడిన మాటలకు ఇక ఒకటే మాట, అంతర్గతంగా చర్చించుకోవాలి, ఏదైనా స్వేచ్ఛ ఉంది ఇక్కడ అనే మాట మాత్రమే మాట్లాడారు. కానీ ఈ యొక్క కోవటల గురించి, దయాల గురించి అంటే కోవటలు ఎవరంటే ఈ యొక్క కాంగ్రెస్ వాళ్ళు, రేవంత్ కోవటలు ఉన్నారు, అది ఎప్పుడో రోజు బయటపడతారని చెప్పేసి కూడా అన్నారు. సో కానీ క్లారిటీ మాత్రం ఏమి ఇచ్చింది లేదన్నట్టు. సో దాంతోపాటు నేషనల్ హెరాల్డ్ కేసు గురించి ఏమైనా మాట్లాడితే దాని గురించి మాట్లాడండి అని కూడా మీడియాతో చెప్పారు. అంతే, వాటి గురించి అడగండి, ఎంతసేపు దీనిల గురించి ఎందుకు అడుగుతారు అని చెప్పేసి అన్నారన్నట్టు. సో దాంతోపాటు టీమిండియాలో పనిచేద్దామని చెప్పేసి నీతి ఆయోగ్ సమావేశంలో సీఎంలకు ప్రధాని పిలుపు అని చెప్పేసి ఇక్కడ వార్త. 2047 నాటికి వికసిత్ భారత్ సాకారం అవుతుంది. ప్రపంచ స్థాయి టూరిస్ట్ సెంటర్ను ప్రతి రాష్ట్రంలో డెవలప్ చేసుకోవాలి. మహిళలకు ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వడం ద్వారానే సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడి. హాజరు కాని కేరళ, బెంగాల్, దాంతోపాటు పుదుచ్చేరి సీఎంలు అని చెప్పేసి ఇక్కడ వార్త. లెటర్ పంపిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే 4 సీఎంలు రాలేదు, వాళ్ళ గైర్హాజరయ్యారు. సో మొత్తానికి మాత్రం ఒక క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు అన్నట్టు. క్షేత్రస్థాయిలో అందరం కలిసి పనిచేద్దాం, ఇండియాని డెవలప్ చేద్దాం అన్నట్టుగా ఇక్కడ ప్రధాని సార్ మాట్లాడిన విధానం, దాంతోపాటు సీఎంలు మొత్తం కూడా అదేవిధంగా ఆయనకు మద్దతుగా నిలబడ్డట్టుగా ఉంది. కేంద్రం రాష్ట్రాలు టీమిండియా లాగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అలా చేస్తేనే అసాధ్యమనేది ఉండదని, 2047 నాటికి వికసిత్ భారత్ సాకారం అవుతుందని చెప్పారు. శనివారం ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన నీతి ఆయోగ్ 10వ సమావేశంలో మోదీ మాట్లాడారు. పర్యాటకం, మహిళా సాధికారత, సుస్థిర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రులకు ఆయన సూచించారు. గ్లోబల్ ఇన్వెస్టర్లు ప్రస్తుతం ఇండియా వైపు మొగ్గుతున్నారని, పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ అవకాశాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు అందిపుచ్చుకోవాలని, పెట్టుబడులకు అనుకూలంగా వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. విదేశీ పెట్టుబడులను, అవరోధాలను తొలగించాలన్నారు. ప్రతి రాష్ట్రం ఒక ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని సూచించారు. సో చాలా అద్భుతమైన మాట మాట్లాడారు మొత్తానికి మోడీ సార్. సో ఈ యొక్క 2047 వచ్చే వరకు మనకు 100 సంవత్సరాలు, స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది కదా, ఆ టైం వరకు మనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం అగ్రరాజ్యంగా ఉండే దిశగా ఉండాలన్నది ఇక ఒకటే మాట చెప్పేసిండు ఓపెన్గా చెప్పాలంటే. సో డెవలప్ చేసి పెట్టాలి అంతే. ఇక భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని ఎన్ని రోజులు అన్నాం, అభివృద్ధి చేసి చూపించాలి అని చెప్పేసి ఒకటే మాట. దానికి ముఖ్యమంత్రులు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా, దాంతోపాటు మీ యొక్క రాష్ట్రాలను కూడా డెవలప్ చేయాలని చెప్పేసి కూడా మోడీ సార్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు రేవంత్ సార్ మోడీ సార్ కలవడం జరిగింది. సో దానికి సంబంధించింది. దాంతోపాటు మెట్రో ఫేజ్ 2కు అనుమతి ఇవ్వండి, ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి అని చెప్పేసి ఇక్కడ వార్త. ట్రిబుల్ ఆర్ నార్త్ సౌత్ ఒకేసారి చేపట్టాలి, రీజనల్ రింగ్ రైలును మంజూరు చేయండి. దాంతోపాటు బందర్ పోర్టు నుంచి హైదరాబాద్ డ్రైపోర్ట్ వరకు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మించండి, సెమీ కండక్టర్, దాంతోపాటు డిఫెన్స్ ప్రాజెక్టులు కేటాయించాలని చెప్పేసి వినతి. దాంతోపాటు మరో 800 బస్సులు
800 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించండి అని చెప్పేసి కేంద్ర మంత్రి కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి చేశారన్నట్టు. ఇంతకుముందు మనకు మొన్న ఒక 2000 బస్సులు ఇచ్చారు కదా, ఆ విధంగానే మళ్ళీ 800 బస్సులు కూడా మాకు కేటాయించండి అని చెప్పేసి అడగడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది చూడొచ్చు. చెల్లె నోట దయ్యాలు, అన్న నోట కోవాటులు. దయ్యాలు ఎవరు, కోవాటులు ఎవరంటూ బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ. కవిత కేటీఆర్ మధ్య దుమారం, దూరం పెరిగిందా అనే అనుమానాలు. ఇంటి నుంచే కవిత రాజకీయ సమావేశాలు. దాంతోపాటు కొత్త పార్టీ పెడతారంటూ పొలిటికల్ సర్కిల్లో చర్చ అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు బీఆర్ఎస్ 3 ముక్కలు కావడం ఖాయం. వాటాల పంపకాల్లో తేడాలతోనే కవిత తిరుగుబాటు అని చెప్పేసి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. దాంతోపాటు కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరో కవితే చెప్పాలి అని మన మహేష్ కుమార్ గౌడ్ అన్న చెప్తున్నాడు అన్నట్టు. సో ఆ విధంగా ఉందన్నట్టు. మొత్తానికి ఇక్కడ బీఆర్ఎస్లో మాత్రం కుమ్ములాట మాత్రం ఉంది, వర్గ విభేదాలు ఉన్నట్టుగా. సో దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. ఈపీఎఫ్పై వడ్డీ 8.25% అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి పై 8.25% వడ్డీ ఇవ్వాలన్న ప్రపోజల్ను ప్రభుత్వం ఆమోదించింది. దీంతో రిటైర్మెంట్ ఫండ్ సంస్థ ఈపీఎఫ్ఓ తన 7 కోట్లకు పైగా చందాదారుల ఖాతాలో వార్షిక వడ్డీని జమ చేయనుంది అని చెప్పేసి ఇక్కడ వార్త. సో ఈపీఎఫ్ఓకి సంబంధించిన వార్త. దాంతోపాటు నిషేధిత భూములను ప్రత్యేక పోర్టల్, మొత్తానికి నిషేధిత భూములకు ప్రత్యేక పోర్టల్ అని చెప్పేసి ఇక్కడ నిషేధిత భూముల జాబితాలోని ఆస్తులను సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం భూభారతి తరహాలో ఒక ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేసింది. అందులో నిషేధిత ఆస్తుల వివరాలు పొందుపరుస్తున్నారని చెప్పేసి ఇక్కడ వార్త. పంజాబ్పై ఢిల్లీ విక్టరీ అని చెప్పేసి IPL 18ను ఢిల్లీ క్యాపిటల్స్ 5వ ప్లేస్లో ముగించింది. శనివారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో పంజాబ్ను ఓడించింది. పంజాబ్ 20 ఓవర్లలో 206/8 స్కోరు చేయగా ఢిల్లీ 19 రన్నుల 3 ఓవర్లలో మొత్తానికి ఈ యొక్క 208 రన్నులు 4 వికెట్లు స్కోర్ చేసి గెలిచింది అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికి ఇది మన స్పోర్ట్స్కి సంబంధించిన వార్త చూస్తున్నాం. సో దాంతోపాటు ఓఆర్ఆర్ దాకా మహానగరం, ఔటర్ లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు జిహెచ్ఎంసీలోకి అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇది జిహెచ్ఎంసీలోకి అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టారు, ఇంకా గ్యారంటీ రాలేదన్నట్టు. అది ఎట్లా ముందుకోతో చూడాలి. 2000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించే ఛాన్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే 51 గ్రామాలు, దాంతోపాటు ఓఆర్ఆర్ లోపలి మున్సిపాలిటీల్లో విలీనం. ఒకటే కార్పొరేషన్గా ఉంచడమా లేదా 2 కార్పొరేషన్లుగా విభజించడమా అనేది ఢిల్లీ, ముంబై కార్పొరేషన్లు స్టడీ చేస్తున్న ఆఫీసర్లు. త్వరలో నిర్ణయం తీసుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఓఆర్ఆర్ దాకా, మొత్తానికి ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ ఉంది కదా, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నది మొత్తం ఒక కార్పొరేషన్ అయితే 2 కార్పొరేషన్లు అయితే డిసైడ్ చేస్తారన్నట్టు. సో ఆ విధంగా మున్సిపాలిటీ లోపల 1-2 అనేది జిహెచ్ఎంసీ పరిధిలో ఏ విధంగా ఉంటుంది అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేరు. సో దానికి సంబంధించింది మొత్తానికి మాత్రం ఒకటే నగరంగా నడుస్తుంది అన్నట్టు, ఎందుకంటే RRR రన్ స్టార్ట్ అవుతుంది కదా, ఆ విధంగా. సో దాంతోపాటు ఈ యొక్క మహానగరం అంటే ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్ లోపల కూడా ఓన్లీ ఎలక్ట్రికల్ వెహికల్స్ తిరిగేటట్టుగా ఇక్కడ ఉన్నవి. మొత్తానికి వాతావరణం ఇబ్బంది పెట్టకుండా, దాంతోపాటు పర్యావరణం పొల్యూషన్ ఎక్కువ కాకుండా ఏమోన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే తిరిగేటట్టుగా కొన్ని లెక్కలు చేస్తున్నారు అన్నట్టు. సో దానికి సంబంధించింది. దాంతోపాటు మీ ధైర్యానికి సెల్యూట్, దేశభక్తితో యుద్ధ భారం మోస్తున్నారని చెప్పేసి రాహుల్ గాంధీ అన్నారు. నిన్న జమ్మూ కాశ్మీర్లో రాహుల్ గాంధీ గారు పర్యటించడం జరిగింది. మొత్తానికి అక్కడ ఉన్న ఈ యొక్క ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన పాకిస్తాన్ బాంబులు వేశారు కదా, ఆ యొక్క డ్రోన్లు వేసిన ఆ యొక్క బాధితులు ఉన్నారు కదా, అక్కడ వాళ్ళని పరామర్శించడం జరిగింది అన్నట్టు. పూంచ్లో బాధిత కుటుంబాలకు పరామర్శ, అండగా ఉంటారని హామీ, దెబ్బతిన్న ఇండ్లు, ప్రార్థనా స్థలాల పరిశీలన అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి రాహుల్ గాంధీ గారు నిన్న జమ్మూ కాశ్మీర్లో పర్యటించారన్నట్టు. సో దాంతోపాటు బనకచర్లను ఆపండి అని చెప్పేసి GRMBకి తెలంగాణ లేఖ, విధి నిర్వహణలో
జిఆర్ఎంబి అంటే మన గోదావరి రివర్ బోర్డు ఉంది, సో దానికి సంబంధించింది అన్నట్టు. విధి నిర్వహణలో బోర్డు విఫలమైందంటూ ఈఎన్సీ అని లేఖ, నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేసిన చేష్టలు దిగి చూస్తున్నారని చెప్పేసి ఫైర్ అవుతున్నారు. సో దాంతోపాటు బొల్లాపల్లి రిజర్వాయర్తో గ్రామాల ముంపుపై సర్వే చేశారు. నీతి ఆయోగ్ మీటింగ్లో చర్చిస్తున్నారు, వెంటనే స్పందించాలని డిమాండ్. పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని తీసుకెళ్లే లిఫ్ట్ను ఆపాలని పీపీఏ జిఆర్ఎంబికి మరో లేఖ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి డెడ్ స్టోరేజ్ నీటిని కూడా తీసుకెళ్లే లెక్కలు ఉన్నాయని చెప్పేసి అవి ఆపాలని చెప్పేసి కూడా మొత్తానికి జిఆర్ఎంబికి మన గోదావరి రివర్ బోర్డు ఉంది, సో అక్కడికి లేఖ రాయడం జరిగింది అన్నట్టు. సో మొత్తానికి అయితే బనకచెర్లను ఆపండి అని చెప్తున్నారు. సో దాంతోపాటు మిస్ వరల్డ్ ఫ్యాషన్ షోలో చేనేత సోయగం అని చెప్పేసి ఇక్కడ వార్త. శనివారం హైదరాబాద్ హోటల్లో ట్రైటెంట్లో జరిగిన మిస్ వరల్డ్ ఫ్యాషన్ ఫినాలేలో చేనేత చీరలు ధరించి అందాల భామలు సందడి చేశారు. పోచంపల్లి, గద్వాల, గొల్లభామ చీరలు కట్టుకొని ర్యాంప్ వాక్ చేశారు. సో 100కు పైగా దేశాల అందగతలు చీరకట్టులో ఆకట్టుకున్నారు. అమెరికా, కరిబియన్ దేశాల భామలు చేనేత వస్త్రాలతో ర్యాంప్ వాక్ చేయడం షోలో హైలైట్గా నిలిచింది అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ వాస్తవానికి వీటి వల్ల మన తెలంగాణకు నిధులు వస్తాయి, కంపెనీలు వస్తాయి, దాంతోపాటు ఇక్కడ పెట్టుబడులు వస్తాయి. ఈ ఇప్పుడు ఉన్న చీరలే అనుకోండి, పోచంపల్లి కావచ్చు, గద్వాల కావచ్చు, గొల్లభామ చీరలు కావచ్చు, ఇలాంటి చేనేత చీరల్ని కూడా విదేశస్తులు కూడా కట్టుకునే లెక్కలు ఉంటాయి. విదేశస్తులు ఇక్కడ నుంచి వాళ్ళు ఎగుమతి చేసుకుంటారు అన్నట్టు. ఇక్కడ నుంచి మొత్తానికి ఇక్కడ బిజినెస్ డెవలప్ అయినట్టే కదా, ఆ విధంగా అన్నట్టు. మొత్తానికి ఈ యొక్క తెలంగాణను డెవలప్ చేసే దిశగా ఇవన్నీ ఓ రకంగా చెప్పాలంటే ఇక్కడ కూడా పెట్టుబడులు వస్తాయి, ఇక్కడ కూడా కంపెనీలు వస్తాయి. ఈ యొక్క మిస్ వరల్డ్స్ బ్యూటీ కంటెస్టెంట్ అంటే వీళ్ళు దాదాపు మన దగ్గర తిరగబట్టి దాదాపు 15 రోజులు అయింది కదా, వాళ్ళ వల్ల ఈ యొక్క దేవాలయాలను ప్రపంచానికి చూపించినట్టు, ఇక్కడ ఉన్న ప్రకృతి గురించి చూపించినట్టు, ఇక్కడ ఉన్న అందాలు చూపించినట్టు, ఇక్కడ ఉన్న ఉత్పత్తులు చూపించినట్టు, మన దగ్గర ఏమేమి ఉన్నాయో కూడా మొత్తానికి ప్రపంచానికి చూపిస్తే వాళ్ళు మన దగ్గర ఏమేమి ఉన్నాయనేది ఆ విధంగా వాళ్ళు వచ్చేసి వాళ్ళు తీసుకెళ్తున్నారు వాళ్ళ దేశాలకి. ఆ విధంగా మనం బిజినెస్ డెవలప్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ చీరలే అనుకోండి, సింపుల్గా వీళ్ళే ఇక్కడ చేనేత కార్మికులు అయితే డెవలప్ అవుతారు కదా ఓ రకంగా. అక్కడ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతారు కదా, ఇక్కడ కంపెనీలను సృష్టిస్తారు కదా, ఇక్కడ నుంచి వాళ్ళు తీసుకెళ్తారు కదా, ఆ విధంగా ఉంటాయి అన్నట్టు. ఎగుమతులు దిగుమతులు జరుగుతుంటేనే కదా బిజినెస్ డెవలప్ అయ్యేది. సో ఆ విధంగా ఇక్కడ తీర్మానం చూడొచ్చు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు అని చెప్పేస్తే దయ్యాలు పోగొట్టడానికి భూత వైద్యుడిని తీసుకొచ్చాను సార్ అని చెప్పేసి మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి తీసుకొచ్చినట్టుగా ఉందన్నట్టు. ఇక్కడ ఇది కథ, ఇంకా చిన్న ఎద్దేవా చేసినట్టు ఉంది అన్నట్టు. సో ఇది వెలుగు దినపత్రిక. ఈ ఆంధ్రప్రభ దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రప్రభ దినపత్రికలో తెలంగాణ రైజింగ్తో వికసిత్ భారత్ అని చెప్పేసి ఇక్కడ వార్త. 4 లక్ష్యాలతో దూసుకుపోతున్నాం. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ కల్పనే గీటురాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు, 3 జోన్లుగా రాష్ట్రం. కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్గా విభజన. 2047 నాటికి సూపర్ హైదరాబాద్. అంతర్జాతీయ నగరాల సరసన చోటు. అభివృద్ధిలో మహిళల కీలక పాత్ర. సోలార్ జనరేషన్లోనూ భాగస్వామ్యం. నీతి ఆయోగ్ సమావేశంలో వివరించిన సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మన దగ్గర ఏమేం చేయబోతున్నారో ముందే చెప్పారన్నట్టు. మొత్తానికి ఇట్లా చేయబోతున్నాం, ఇట్లా చేస్తున్నాం అని చెప్పేసి, ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది అన్నట్టుగా మొత్తానికి సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ కల్పననే గీటురాయిగా తీసుకెళ్తున్నారు. దాంతోపాటు బీసీలకు 42% రిజర్వేషన్ గురించి కూడా చెప్పారు. దాంతోపాటు 3 జోన్ల రాష్ట్రం, ఒకటి కోర్ అర్బన్, ఒకటేమో సెమీ అర్బన్, ఇంకోటి రూరల్గా విభజించేసారు అన్నట్టు. 2047 వరకు సూపర్ హైదరాబాద్ను తయారు చేయాలన్నది ఒక సంకల్పం, ఒక టార్గెట్ పెట్టుకొని ఈ యొక్క మన నీతి ఆయోగ్ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది అన్నట్టు. సో దాంతోపాటు ఇలా అడుగుతున్నారంటూ సాయం చేయండి కేంద్రాన్ని రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. మెట్రో ఫేజ్ 2 అవసరం, వెంటనే క్యాబినెట్ ఆమోదం తెలిపాలి. రీజనల్ రింగ్ రోడ్ మొత్తాన్ని పూర్తి చేయాలి. ఆలస్యం చేస్తే ఖర్చు పెరుగుతుంది. రీజనల్ రింగ్ రోడ్ వెంటనే 370 కిలోమీటర్ల మేర రైల్వే జోన్, దాంతోపాటు డిపోటు వరకు గ్రీన్ఫీల్డ్ హైవే
నిర్మించాలి. హైదరాబాద్పై రక్షణ రంగ సంస్థలు ఆసక్తి, దాంతోపాటు కేంద్రం సహకరించి ప్రోత్సాహం ఇవ్వాలి. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విన్నపాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇది కదా ఇలా ఉంటుంది అన్నట్టు. మరో వార్త చూడవచ్చు. మరో 800 ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ బస్సులు ఇవ్వండి, కేటాయించండి అని చెప్పేసి కేంద్ర మంత్రి కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు అన్నట్టు. సో దాంతోపాటు వన్ స్టేట్ వన్ గ్లోబల్ డెస్టినేషన్ అని చెప్పేసి టీమిండియాలా పనిచేద్దాం, ఏది అసాధ్యం కాదు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధిద్దాం. నీతి ఆయోగ్ మీటింగ్లో సీఎంలతో ప్రధాని మోదీ, మమతా సహా 4 సీఎంలు గైర్హాజరు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి కేరళకి సంబంధించిన వాళ్ళు మమతా మేడం. సో ఈ విధంగా 4 గైర్హాజరు అయ్యారు అన్నట్టు. సో ఇక్కడ విషయం చెప్పడం ఏంటంటే ఒకసారి చూడొచ్చు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఈ యొక్క నీతి ఆయోగ్ ఇలాంటి కార్యక్రమాలకు ఇంతకుముందు గతంలో కేసీఆర్ అస్సలు వెళ్ళకుండే. అదో పెద్ద టైంపాస్ మీటింగ్ అన్నట్టుగా ఉంటుండే. కానీ అక్కడికి వెళ్తేనే కదా మనకేం కావాలా అనేది కూడా మనం అడగడానికి ఉంటుంది మన రాష్ట్రానికి. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మనకి ఇస్తుంది కదా. ఆ విధంగా ఇప్పుడు ఏమేం కావాలన్నా పోయి అక్కడ కేంద్రంతో అడుగుతున్నారు. ఇది కదా పరిపాలన అంటే, ఇది కదా అధికారం అంటే. అధికారులుగా ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి కదా. మరి వాళ్ళు ఎందుకు పోలేదు, వీళ్ళు ఎందుకు పోతున్నారు అనేది ఒకసారి ఆలోచించండి. ప్రజల్లో ఎవరున్నారు, ప్రజల్లో ఎవరు లేరు అనేది ఆలోచించండి. ప్రజల్లో ఉంటూ పనిచేసే విధి విధానాలు చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. దాంతోపాటు కేంద్రంతోటికి మళ్ళీ వెళ్తున్నారు. మాకు డబ్బులు ఇవ్వండి, మాకు నిధులు ఇవ్వండి, దాంతోపాటు ప్రత్యేక నిధులు ఇవ్వండి, మాకు ఈ దానిలకు బిల్లులు ఇవ్వండి అని చెప్పేసి ప్రత్యేకంగా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు నరేంద్ర మోడీ సార్ని. కేంద్ర మంత్రులను కేంద్రంతో పదే అరుచుకుంటున్నాడు. ఎన్నిసార్లు పోయినా నిదే లెక్కల. దాంతోపాటు ఇప్పటి వరకు నిత్యావసరాలు పెరగలేదు. దాంతోపాటు ఇక్కడ ప్రజా సంక్షేమ పథకాలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా పనిచేస్తున్నారు. దీంతోపాటు అప్పులు పెద్దగా తీసుకురాకుండా ప్రభుత్వ ఆస్తులు అమ్మకుండా పరిపాలన సాగిస్తున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డి. కాబట్టి మనం ఎవరమైనా సపోర్ట్ చేయాల్సిందే. గతంలో ఇట్లా ఉండేనా? 7,11,000 కోట్ల అప్పు ఎందుకైందో మీరే ఆలోచించాలి. మనకు వచ్చిన ప్రతి నెల అంటే 10 సంవత్సరాలు వచ్చిన ప్రతి నెల 18,500 కోట్లు వచ్చిన పైసలు ఎక్కడెక్కడ పోయినాయి అనేది ఆలోచన చేయాలి. మిగులు బడ్జెట్ 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఎక్కడ పోయింది అనేది కూడా ఆలోచించాలి. కాబట్టి రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్న వాళ్ళు ఏమిస్తలేడు అని చెప్పేసి కొంతమంది అంటారు కదా. వాళ్ళందరికీ ఒక సూటి ప్రశ్న. ఆల్మోస్ట్గా 2 సంవత్సరాలు అయింది కదా, ఇప్పటి వరకు నీ నిత్యావసరాలు పెరిగాయా? గుర్తుపెట్టుకో. ఫస్ట్ నీ నిత్యావసరాలు పెరిగాయా? సరుకుల రేట్లు పెంచకుండా నడిపిస్తున్నాడు పరిపాలన అంటే నీ మీద భారం పడతలేదు. గుర్తుపెట్టుకో. 10 సంవత్సరాల కింద ఎంత రేటు ఉండే? కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఎంత అయింది? కోట రేట్ ఎంత అయింది గుర్తుందా? నూనె ప్యాకెట్ రేట్ ఎంత అయింది గుర్తుందా? బియ్యం రేట్ ఎంత అయింది గుర్తుందా? నీ నిత్యావసరాలు మొత్తం ఎంత అవుతున్నాయి గుర్తున్నాయి? కానీ ఈ 2 సంవత్సరాల పెరిగాయా? ఫస్ట్ గుర్తు చేసుకో. వాటితో పాటు ఆ ప్రభుత్వ ఆస్తులు ఏమన్నా అమ్ముతున్నాడా? ప్రభుత్వ ఆస్తులు అమ్మకుండా పనిచేస్తున్నాడు. గుర్తుపెట్టుకో. దాంతోపాటు మహిళలు ఇక్కడ ఫ్రీ ఆర్టీసీ బస్సులో తిరుగుతున్నారు కదా. ఆర్టీసీలో బస్సులో తిరుగుతున్నప్పుడు ఎలా ఉంది మీరే ఆలోచించండి. రోజు కనీసం తక్కువ 20 నుంచి 50 రూపాయలు సేవ్ అవుతున్నాయి. 5 ముళ్ళ 15 నెలకి ఎంత అవుతుంది? ఆ విధమైన పైసలు వాళ్ళు నిలబెడుతున్నారు. నీ ఫ్యామిలీలో నీవే సేవింగ్ చేసుకునేటట్టుగా నిలబెడుతున్నారు. అవన్నీ నీకు సేవింగ్ అయినట్టే కదా. ఒకసారి ఆలోచన చేయండి. మీ కూతురు కాలేజీకి పోతలేదా? లేకపోతే మీ కూతురు స్కూల్కి పోతలేదా? లేకపోతే మీ యొక్క భార్య జాబ్కి వెళ్ళట్లేదా? లేకపోతే ఇంకేదైనా ఖర్చుల కోసం అని చెప్పేసి ఆ డబ్బులు మీకు సేవ్ అవుతున్నాయా లేదా? ఆలోచించాలి మీరు. వాటితో పాటు ఇప్పుడు రేషన్ బియ్యం వస్తున్నాయి. అవునా? రేషన్ బియ్యం వస్తున్నాయి. రేషన్ సన్న బియ్యం వస్తే అవి మీరు తింటున్నారు కదా. ఆ రేషన్ బియ్యం పైసలు కూడా మీకు మిగిలినట్టే కదా. ఇంతకుముందు అమ్ముకునే వాళ్ళు 10 రూపాయల కిలో బియ్యమే అమ్ముకున్నారు అది. కానీ ఆ బియ్యం మీరు ఇప్పుడు తింటున్నప్పుడు అవన్నీ సేవ్ అవుతున్నట్టే కదా. పేదవాళ్ళ ఇళ్ళల్లో సేవింగ్స్ చూపిస్తున్నాడు ఆయన. కాబట్టి మేమి ఇస్తలేడు, అది ఇస్తలేడు, ఇది ఇస్తలేడు అని చెప్పేసి అనడము తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోతుగా ఆలోచించు, నీకేమేమి వస్తున్నాయో. ప్రజా సంక్షేమ పథకాలు అంటే అప్పులు పెద్దగా చేయకుండా నడిపించాలి సంసారం అంటే ఇట్లే ఉంటుంది. గొంగడు ఉన్నంత కాలు జాపుకుంటున్నాడు. ప్రభుత్వ ఆస్తులు అమ్ముకోవట్లేదు. కేంద్రం దగ్గరికి ఎన్నిసార్లు పోయినా కానీ మాకు ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ ఉందాడ, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా అని అక్కడ బీజేపీ గవర్నమెంట్ అయినా మాకు ఇవ్వండి అని చెప్పేసి మోకరెళ్ళి మరీ వెళ్తున్నాడు.
ఇలాంటి సీఎం ఉండాలి. తప్పుగా ఇక్కడ పర్ఫెక్ట్గా ఆలోచన చేయండి. ఎవరు ఏం చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచన చేసి మాట్లాడండి. రైతు బంధు వస్తలేదు, రైతు బంధు వేయలేరు అని చెప్పేసి అంటే నీకు ఇప్పుడు దాదాపుగా 22,000 కోట్ల డబ్బులు పెట్టేసి మీ యొక్క రైతు రుణమాఫీ చేయలేదా? మాకు రాలేదయ్యా అని చెప్పేసి ఎవడో ఒకడు అంటాడు. మిగతా వాళ్ళకు వచ్చిందా లేదా? ఆర్టీసీ బస్సులో ఎవరో ఆడోగరు ఈడోగరు ఇద్దరు కొట్లాడుకునే వరకల్లా, ఆడోళ్ళు కొట్లాడుకునే వరకల్లా ఇక ఆర్టీసీ బస్సు ఎవడు పెట్టమన్నాడు అని చెప్పేసి అంటారు. మిగతా ఆర్టీసీ బస్సుల్లో తిరుగుతున్న రాష్ట్రమంతా తిరుగుతున్న ప్రజలందరూ వేస్టా? ఒక్కరు పనికిరాని పని చేసిన దాన్ని తీసుకొచ్చి మీడియాలో వేస్తారు, లేకపోతే వీడియోలు చూపిస్తారు. అవి కాదు చూపించాల్సింది. మిగతా వాళ్ళు కూడా క్షేమంగా తిరుగుతున్నారు, అది పసిగట్టండి. ఒక్కరి గురించి కాదు, మిగతా మహిళలందరూ సేఫ్గానే ఉన్నారు కదా, మిగతా మహిళలకు మొత్తము ఆ సాధికారత అవుతుంది కదా, వాళ్ళకి సేవింగ్స్ అవుతున్నాయి కదా, ఇదెందుకు ఆలోచించారు? ఊర్లో ఒక్క మహిళ గురించి ఆలోచన చేయి, ఊరి గురించి మొత్తం ఆలోచన చేయి. కాబట్టి ఎవరు ఏం పని చేస్తున్నారో మీరు పసిగట్టండి. పసిగట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బాగాలేదని చెప్పండి, మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే యాజ్ ద జర్నలిస్ట్గా నేను ఖచ్చితంగా నిజం మాట్లాడుతున్నా ఇక్కడ, కాదా? నిత్యావసరాలు ఎంత పెరిగినాయి చూడు. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు పెరగలే, కానీ 10 సంవత్సరాలు ఎంత పెరిగినాయి? 1కి 2 అంతలు కాదు, ట్రిపుల్ పెరిగినాయి. అప్పుడు 60 రూపాయల కోటరునా, 60 రూపాయల కోటర్ ఇప్పుడు ఎంత? 200 అయింది కదా. ఆ 200 కోట్లను ఇంకా పెంచలే, మళ్ళా అది పెంచడానికే ప్రయత్నిస్తున్నారు, కానీ ఆలోచన చేస్తున్నారు. ఇంకా మీరే ఆలోచన చేయండి. నూనె ప్యాకెట్ ఎంత ఉండే? 50 రూపాయల నూనె ప్యాకెట్, 80 రూపాయల నూనె ప్యాకెట్ ఒకటేసారి 200 అయింది. 180, 200 కాలేదా? ఆలోచన చేయండి దయచేసి, నిత్యావసరాలు ఎట్లెట్లా పెరుగుతున్నాయని. కాబట్టి ఇక్కడ మన దగ్గర వ్యవసాయం ఎట్లా పెరుగుతుందంటే, ఈసారి వచ్చిన వడ్ల రేట్లు ఎక్కువ, వడ్లు ఎన్ని వచ్చినాయి చూసారు కదా, అంటే డెవలప్మెంట్ అయినట్టే కదా. ఈ యొక్క బయట ఉన్న సన్న బియ్యం రేట్లు తగ్గుతున్నాయి కదా. ఎక్కడెక్కడ ఎవరు ఏం చేస్తున్నారో పసిగట్టండి. ఆయన అభివృద్ధి మీద ఫోకస్ పెట్టిండు, రేవంత్ రెడ్డి అభివృద్ధి మీద ఫోకస్ పెట్టిండు, ఉద్యోగాలు ఇచ్చిండు, నీళ్లు, నిధులు, నియామకాలు. అవునా కదా? మన తెలంగాణ నినాదమే కదా ఇంతకుముందు. మన నినాదం ప్రకారంగా నీళ్లు వచ్చాయా లేదా, నిధులు వచ్చాయా లేదా, ఈ విధంగా నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసుకున్నావు? కానీ ఇప్పుడు ఆ నిధులను సమకూరుస్తున్నాడు ఆయన, నిధులను సేవింగ్ చేస్తున్నాడు ఆయన. అవునా కదా? ఇంతకుముందు మన ధనిక రాష్ట్రం, నువ్వు కేంద్రం నుంచి నాకేం అవసరం లేదని చెప్పేసి మన జిఎస్టీలో మనం సెంట్రల్ గవర్నమెంట్ కట్టిన ట్యాక్స్ కూడా రిటర్న్ రానివ్వలేదు. గ్రామాలకు వచ్చిన ఈ యొక్క సర్పంచ్లకు వచ్చిన నిధులను కూడా డిజిటల్ కీల ద్వారా వాళ్ళు తిన్నారు. వాళ్ళకు వచ్చే బడ్జెట్ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు. పసిగట్టండి మీరు ఒకసారి పసిగట్టండి. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క రిజర్వేషన్ల గురించి, బీసీల గురించి ఇంతకుముందు ఎవరు అరుచుకున్నారు? పట్టించుకున్నారా? మీ పర్సంటేజ్ 18% పడేసింది గుర్తులేదా? అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ని ముందుకు తీసుకురాలేదా? అవునా కదా? ఎవరెవరు అసెంబ్లీలో ఉంటున్నారు, 24 గంటలు ప్రజల్లో ఉంటున్నారు, ప్రజల కోసం పనిచేస్తున్నారు, దాంతోపాటు అప్పులు పెద్దగా చేయకుండా దాంతోపాటు మెల్లమెల్లగా నడిపిస్తున్నాడు సంసారం. ఇంట్లోనే మాత్రం అమ్ముతలేడు అన్నో, బాగా గుర్తుపెట్టుకోండి, ఇంట్లోనే మాత్రం అమ్ముతలేడు. ఇది సంసారం అంటే. నువ్వు నీ ఇంట్లో సంసారం ఎట్లా చేస్తున్నావు ఒక్కసారి నిన్ను నువ్వు గుర్తు చేసుకొని ఇక్కడ జరుగుతున్నది నిజమా కాదా నువ్వే తేల్చి చెప్పుకుంటే బాగుంటుంది, ఎవరు ఏమి ఇస్తున్నారనే విషయం. ఆయన నాకు రైతు బంధు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండన్న, రైతు బంధు నీతో పాటు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చిండు, అందులో నీ పైసలే పోయినాయి, గుర్తుపెట్టుకో. ఒక విషయం సింపుల్ చెప్పాలంటే, ఒక 2 ఎకరాలు ఉన్న పొలానికి రైతు బంధు ఎట్లా వచ్చేది, 100 ఎకరాలు ఉన్న పొలానికి ఎంత వచ్చేది నువ్వే ఆలోచించి. 100 ఎకరాలు ఉన్న పొలానికి రైతు బంధు పైసలు పెట్టేసి నీ 2 ఎకరాలు కొంటాడు వాడు, అంటే వాడే భూస్వామి అవుతాడు. మళ్ళా పేదోళ్ళని కొట్టిండ్రు, పెద్దోళ్ళకి ఎట్టిండ్రు. కానీ ఇప్పుడు పెద్దోళ్ళని కొట్టి పేదోళ్ళకి ఎట్టిండ్రు. హైడ్రా బాగుంది బాగాలేదు అని చెప్పేసి ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎవడు కబ్జాలు పెడితే వాడిని, ఇప్పుడు ఇవన్నీ సినిమాలలో చేపిస్తేనే వాడిని హీరో అంటారు, రియల్ లైఫ్లో చేస్తేనే మళ్ళీ జీరో అన్నట్ల. ఇది ఎవరు మంచి చేస్తున్నారో పసిగట్టరా? మన కోసం కేంద్రానికి పోతున్నారు అంటే ఆ ఢిల్లీకి మూటలు మోసుకొని పోతున్నారు. ఇక్కడ మూటలు ఏడున్నాయా నాకు అర్థం కాదు. మూటలు మోసుకోనికి మూటలు ఉన్నాయా? ఉన్నదే లోటు బడ్జెట్, మైనస్ బ్యాలెన్స్ ఉంది, కనిపిస్తలేదా? ప్రభుత్వానికి పెద్దగా నిధులు తీసుకురావడానికి శాత కాదు కేంద్ర ప్రభుత్వం నుంచి. వాళ్ళే బీజేపీలు మళ్ళీ మాట్లాడతారు. అక్కడ కేంద్ర మంత్రులుగా మీరు ఉండే లాభం లేకుండా కానీ ఇక్కడ పోరాడుతున్నారంటే ఆలోచన చేయండి. మీరు ఎంత తీసుకురావాలి? అవతల ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇస్తున్నారు, ఇక్కడ తెలంగాణకి ఎంత ఇస్తున్నారు. అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, అక్కడ లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఇప్పటికే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల వరకు ఇచ్చారు అక్కడ.
ఎందుకంటే అక్కడ కూడా ఇబ్బంది చాలా ఉంది, కటిక పేదరికంలో ఉంది, రాజధాని లేదు, అందులోనూ ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ తెలంగాణను ఎవరు అభివృద్ధి చేస్తున్నారో మీరు పసిగట్టండి. ఇక్కడ ఈ యొక్క అందాల పోటీలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ నిర్వహిస్తాయి. ఆర్గనైజేషన్స్ నిర్వహిస్తే వాటిని పెట్టేసి ప్రభుత్వం నిర్వహిస్తుంది అని చెప్పేసి అంటారు. ప్రభుత్వం ఏడ నిర్వహిస్తుంది? వీళ్ళు వెళ్తున్నారు ఇప్పటికీ దాదాపు 47 కోట్లు మాత్రం పెడితే 200 కోట్లు పెట్టారు, 500 కోట్లు పెట్టారు అని చెప్పేసి పెద్దగా చెప్తారు. ఆలోచించండి అయ్యా, ఎందుకు అట్లా చెప్తారు? ఆరోపణలు చేయడం, ఏదో మంచి చేసేటోన్ని అట్లా చేయడం తప్పు. మీరు ఒకసారి మీ లోపల మీరు ఆలోచన చేసి మాట్లాడండి. ఆ తర్వాత వినడానికి ఎవడైనా ముందలు ఉంటాడు. ఇప్పటి వరకు జీతం తీసుకొని ఇంట్లో కూర్చుంటున్నారు, ఇంట్లో కూర్చున్నట్లు ఫామ్ హౌస్లో కూర్చున్నారు కేసీఆర్ సార్. బయటికైతే వస్తలేరు కదా. పోనీ ఆయన పార్టీని కూడా పట్టించుకోలేరు, బతుకులేరు ఉందాడా? పట్టించుకుంటున్నాడా? పార్టీ మొత్తం కుప్పకూలిపోయే బతుకుదేరు ఉందాడా? బీఆర్ఎస్ కార్యకర్తలు తల దించుకొని బతుకుతున్నట్టుంది పరిస్థితి ఆడ. మరి ఏ నాయకుడు ఎవరు ఉన్నారు, ఎలా ఉన్నారు అనే విషయాన్ని మీరు పసిగట్టండి ఒకసారి. ఇది పరిస్థితి. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి అరుచుకునే విధి విధానాలు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. కేంద్రంతో పోతున్నాడు, ఇంకా 100 సార్లు పోతా నేను, 1000 సార్లు పోతా నేను, నా రాష్ట్ర అభివృద్ధి కోసం నేను ఏమైనా చేస్తా, అభివృద్ధి మీద ఫోకస్ పెట్టిండు. ఉద్యోగాలు రాలేదా? అవునా లేదా? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదా? విద్యార్థుల కోసం జాబ్ క్యాలెండర్ పెట్టేసిండు కదా. దాంతోపాటు గవర్నమెంట్ స్కూళ్ళలో ఉత్తీర్ణత ఎట్లా వస్తుంది పెద్దగా? వాళ్ళకి ఫుడ్ ఎట్లా పెడుతున్నారో ఆలోచన చేయండి ఒకసారి. వాటిని కూడా మళ్ళీ ఓవర్ యాక్షన్ చేసి మధ్యలో ఇక ఇంకో లెక్కలో చేసిర్లే. ఓపెన్గా చెప్పాలంటే ఫుడ్ పాయిజన్ పెట్టేసి వేరే మనుషులతో మాట్లాడించి వేరే పనులతో చేపించి అట్లాంటి లెక్కలు కూడా వేసారు. దయచేసి ఎవరు ఏం చేస్తున్నారో పసిగట్టండి. మీరు ఓపెన్గా ఉన్న విషయాలే చెప్తున్నా, ఇంట్లో లేని విషయాలు ఏమున్నాయో మీరే చెప్పొచ్చు. చేయండి, కామెంట్ చేయండి, పర్వాలేదు. సో మొత్తానికి ఇది వార్త. మొత్తానికి రేవంత్ రెడ్డి పర్ఫెక్ట్ సీఎం ఇన్ దిస్ కంట్రీ, ఓపెన్గా చెప్పాలంటే. దాంతోపాటు ఇంత పెద్ద అప్పుల మూట ఉన్నదాన్ని కూడా తీసుకెళ్తూ పర్ఫెక్ట్గా ఇంట్లో ఉన్న అమ్మకుండా, తెలంగాణలో ఏం అమ్మకుండానే చేస్తున్నాడు. దాంతోపాటు కబ్జాలు పెట్టుకుంటున్న దాన్ని హైడ్రా తీసుకొచ్చి మొత్తం బడాబాబుల ఆట కట్టిస్తున్నాడు. మీరు కూడా మోసపోయి ఇబ్బంది పడకూడదని చెప్పి చెప్తున్నాడు. తప్పేం లేదు, ప్రక్షాళన చేస్తున్నారు, తెలంగాణను అభివృద్ధి చేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి అంటే ఇది. ఒకసారి చూడండి, ఏ స్కామ్లో పోయినా ఎన్ని కేసులు అయినాయో, ఏమన్నా ప్రతి దానిలో ఏ స్కామ్ల కేసులు లేవో చూడండి. ఇరిగేషన్ శాఖల కాళేశ్వరం లేదా, పాలమూరు ఎత్తిపోతల లేదా, ఏ శాఖలో ఎస్ఎల్బీసీ లేదా, ఎన్ని ఉన్నాయో మీరే ఆలోచన చేయండి. గొర్రెల స్కామ్ లేదా, బర్రెల స్కామ్ లేదా, విద్యుత్ స్కామ్ లేదా, ఏమిట్లా లేదో మీరే చెప్పండి. ఏమంటారు, విద్యార్థులకు సంబంధించిన బళ్ళ స్కామ్ లేదా, దేనిలో లేదనేది మీరే ఒక్కసారి బయట పెడితే బాగుంటుంది. ఇక్కడ అన్నిటికన్నీ నడిపిస్తున్నారు, పోరాడుతున్నారు. కాబట్టి దయచేసి ఆలోచించండి. రేవంత్ రెడ్డి పరిపాలన ఎంత పర్ఫెక్ట్ ఉందంటే అంత పర్ఫెక్ట్ ఉంది. అన్ని నిధులు ఉంటే ఇంకెంత డెవలప్ చేస్తారో కూడా ఆలోచన చేయండి. దాంతోపాటు ఇప్పుడు ఏమంటారు, ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా టీఏడిఏలు వాళ్ళకు కూడా వాళ్ళ బకాయిలు రిలీజ్ చేసే లెక్కలు ఉన్నాయి. అందరి బకాయిలను కూడా ఇంతింత సవరించుకుంటూ రిలీజ్ చేస్తున్నాడు. నెల కింద మాట్లాడిన విధి విధానాలు ఎట్లున్నాయి? పైసలు లేవయ్యా, రాగుండి 4 రోజులు ధర్నాలు నిరసనలు చేయకుండా పుణ్యం వస్తుంది అన్నాడు. తప్పేముంది? ప్రజల పక్కన ఉండి మాట్లాడుతున్నాడయా, ప్రజలతో మాట్లాడుతున్నారు. ఏమున్నా చెప్పుండి, నేను స్వీకరిస్తా, నేను ఆలోచిస్తా, దాంతోపాటు నేను ఆహ్వానిస్తా వాటి మాటలను అంటున్నాడు. కనీసం క్యాబినెట్ మంత్రుల మాటలు కూడా అప్పట్లో ఎవరు వినలే. అవునా కాదా మీరే చూడండి. ఇప్పుడు అందరి మాటలు విని ముందరికి వెళ్తా అంటున్నాడు. ఇదే మందకృష్ణ మాదిగకు కనీసం కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే. కళాకారుడైన గద్దర్ గారికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలే. అవునా కాదా? కానీ అదే వాళ్ళకి ఇప్పుడు అపాయింట్మెంట్లు ఇవ్వడం కాదు, వాళ్ళ దగ్గరికి పోయి కూడా మాట్లాడుతున్నారు. విలువలు ఎవరికి ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. ఎవరికి గౌరవం ఇవ్వాలని కూడా నేర్చుకోవాలి మనం ఖచ్చితంగా. సో దాంతోపాటు ఇక్కడ చూడండి, రేవంత్ మూటల సీఎం అని చెప్పేసి అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ సంఖ్య నాగిపోతున్న పరిస్థితుల్లో కూడా పార్టీని ఎలా లేపాలి, కార్యకర్తలకు ఎలా సపోర్ట్ ఇవ్వాలి, కార్యకర్తల పక్కన ఎట్లుండాలి. మొన్న దాదాపుగా ఈ యొక్క బీఆర్ఎస్ సభ నడిచింది విషయం మీకు తెలిసిందే. బీఆర్ఎస్ సభలో ఈ యొక్క రజతోత్సవం అంటే ఉద్యమం నుంచి ఉన్న నాయకులతో ఎవరితో మాట్లాడిచ్చిరా? ఆయన ఒక్కడే మాట్లాడిండు. ఇంతకుముందు కూడా చెప్పలేదా తెలంగాణ నేను మాత్రమే తెచ్చిన ఎవరు తేలేదని?
మరి తెలంగాణ కోసం విద్యార్థులు లేరా, అధికారులు లేరా, ప్రజాప్రతినిధులు లేరా, కుల సంఘ నాయకులు లేరా, ఉద్యమకారులు లేరా, కళాకారులు లేరా, ఇక్కడ ఉన్న జర్నలిస్టులు లేరా? ఎవరు పోరాడలేరు? తెలంగాణ ప్రజలు పోరాడలేదా? వాళ్ళందరినీ పక్కన పెట్టేసి నేనే తెలంగాణ తెచ్చినని చెప్పేసి కూడా అన్నమాటలు నిజం కాదా? పోనీ ఈరోజు రజతోత్సవం సవరణ కనీసం ఒక్కరినన్నా మాట్లాడిపించదా? వాళ్ళు కష్టపడ్డ వాళ్ళకి ఎక్కడన్నా విలువ ఉందా? చూడండి మీరే. అక్కడ ఉన్న మంత్రులకు లేదు, ఎమ్మెల్యేలకు లేదు, ఎవరికి లేకుంటున్నాయి. ఎవరు ఏం చేస్తున్నారో మీరే పసిగట్టండి. సో మొత్తానికి ఇక్కడ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన మాటలు చూడొచ్చు. అక్కడ బీఆర్ఎస్ పార్టీలో మరో విషయం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవితనే మాట్లాడుతుంది. ఇది బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడుతుందని ఆయన బయటికి వెళ్ళండి, ఇప్పటికైనా ఒక మీటింగ్ పెట్టి అరేంజ్ చేయండి, స్థానిక ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. మొన్నటి వరకు 100 మార్కుల రికార్డులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈరోజు 0కి ఎందుకు పడిపోయిందో మీరు ఆలోచన చేయండి. అవునా కదా? ప్రజల్లో లేదు, ఓటు బ్యాంకింగ్ కూడా లేదనే విషయం వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తలేరు. ఇది పరిస్థితి. మొత్తానికి రేవంత్ రెడ్డి మూటల సీఎం అని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ సార్ అంటున్నాడు. కాంగ్రెస్కు ఏటీఎంల తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు కేటీఆర్ సార్. నేషనల్ హెరాల్డ్ కేసుతో తేలిపోయింది. దోషిగా ఉండి మాపై విమర్శల, రాజీనామా చేయాల్సిందే. రాహుల్జీ రేవంత్ను తప్పించండి. అవినీతిపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం. చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తాం. సీఎంకు బాస్లు ఇద్దరు, ఒకరు రాహుల్, మరొకరు మోడీ, అమిత్ షా జోడీ అని చెప్పేసి. దాంతోపాటు అవినీతి కాంగ్రెస్ను కాపాడుతున్న కేంద్రం, సీఎం అవినీతిపై నోరు మెదపని బీజేపీ, దాంతోపాటు ఎవరితో కుమ్మక్కయ్యారో ప్రజలే తెలుస్తారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నాడు. మొత్తానికైతే ఈడున్న పరిస్థితి ఏంటంటే, ఇక్కడ మోడీ, అమిత్ షా కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. మోడీ, అమిత్ షాకు దగ్గరికి ఎందుకు పోతున్నాడు? మాకు నిధులు ఇవ్వండి అంటున్నాడు. నిధులు ఇవ్వండి, మాకు బిల్లులు ఇవ్వండి, దాంతోపాటు మాకు ప్యాకేజీలు ఇవ్వండి అని అడుక్కుంటున్నాడు. తప్పేముంది? గతంలో మీరు ఎందుకు వెళ్ళలేదు? క్వశ్చన్ మార్క్ మీరు వేసుకోవాలి. మీరు ఎందుకు వెళ్ళలేదు? కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సత్సంబంధాలు ఉంటాయనే విషయం తెలియదా? మీరు ఎందుకు వెళ్ళలేరు? ధనిక రాష్ట్రం అని చెప్పేసి మీరే అన్నారు కదా, ఎక్కడుంది? మరి ఇప్పుడున్న 8,11,000 కోట్ల అప్పు ఎందుకుంది? మీరే ఆలోచించాలి. దాని సమాధానం మీరు చెప్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే ఎవరు ఏం బాగలేదు అని చెప్పేసి ఒక మాట మాట్లాడము పరిపాలన మీద మీరు ఆలోచన చేయండి. అప్పుడు ఎట్లా ఉందే, ఇప్పుడు ఎట్లుండే పరిస్థితి? అప్పుడేముంది? అక్కడ ఉద్యోగాలు కనీసం ఇచ్చిరా? ఇప్పుడు ఉద్యోగాలు ఎట్లా వస్తున్నాయండి? ఈ ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, దాంతోపాటు ప్రత్యేకంగా సపరేట్గా ఈ యొక్క కంపెనీలు తీసుకొస్తున్నారు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు. మీరు పర్యటనలకు పోయి తీసుకొచ్చిన విదేశాల పర్యటనలకు ఎన్నిసార్లు పోయారు? మన తెలంగాణ నిధులను మొత్తం ఇబ్బంది పెట్టారు, వృధా పోషొచ్చినట్టు చేశారు. దావోస్ పర్యటనలు ఎన్ని తీసుకొచ్చారు? నిధులు తీసుకొస్తలేరా? ఇక్కడ విదేశాలకు పోయిన ప్రతిసారి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. విదేశీ కంపెనీలు మన దగ్గరికి ఎందుకు వస్తున్నాయి? ఇంతకుముందు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఆలోచన చేయండి మీరే. ఆ కంపెనీలలో మనకు మళ్ళా ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఉపాధి సృష్టిస్తున్నాడు ఆయన, అభివృద్ధిని సృష్టిస్తున్నాడు ఆయన. అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్గా ఉపాధి సృష్టిస్తారు. ఉపాధితో పాటు ఎకనామికల్గా అన్నీ డెవలప్ అవుతాయి. పైసలు ఉంటే అన్ని వస్తాయి. కాబట్టి ఇక్కడ కేటీఆర్ సార్కి నేను ఒక సూచన మాత్రం ప్రత్యేకంగా నేను T9 న్యూస్ నుంచి నేను రిక్వెస్ట్ చేసి సూచన చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న పార్టీలో ఉన్న కీలక పదవులు ఏమేమి ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేయండి. వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు ఉన్నారు కదా, మన గ్రామాల కమిటీలు ఏర్పాటు చేయండి, మండలాల కమిటీలు ఏర్పాటు చేయండి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ల కమిటీలు ఏర్పాటు చేయండి, దాంతోపాటు జిల్లాల కమిటీలు ఏర్పాటు చేయండి, దాంతోపాటు రాష్ట్రం కమిటీలు మొత్తానికి ఏర్పాటు చేయండి. వాటితో పాటు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళి దేశ కమిటీలు కూడా ఏర్పాటు చేయండి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ భారతీయ రాష్ట్ర సమితి కాదా, జాతీయ పార్టీ కదా. జాతీయ పార్టీ అంటే జాతీయ పార్టీ లెవెల్ ఉండాలి కదా. మీ ఫ్యామిలీ తప్ప ఇంకా ఎవరికి ఏ పోస్టులు ఉన్నాయో ఒకసారి చూడండి. వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎవరు, దాంతోపాటు వైస్ ప్రెసిడెంట్లు ఎవరు, ప్రెసిడెంట్లు ఎవరు? ఓన్లీ కేసీఆర్ సార్ ఒకడే ఉన్నాడు కదా. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మీరు రాష్ట్రానికే దేశానికే పార్టీగా ఎక్కడ పనిచేస్తున్నారు చూడండి, మీరే ఆలోచన చేయండి. పార్టీ చిన్న భిన్నం అవుతుంటే కూడా పట్టించుకోవట్లేదు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బలపడితేనే కాంగ్రెస్ పార్టీ బలంగా పనిచేస్తుంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం మీరే ఉన్నారు, అయినా కానీ ఇక్కడ పనులు జరగట్లా.
ఎందుకంటే ఆడ అవకతవకలు ఉన్నాయి. ఇంకా 3 సంవత్సరాల టైమే ఉంది. 3 సంవత్సరాల టైంలో ఎంత ముందుకెళ్తే మీరు ప్రజల ముందుకు వెళ్ళిపోతారు, ప్రజల ఓట్లు గెలుచుకుంటారు, ప్రజల మనసును గెలుచుకుంటారు. గతంలో చేసిన పని ఇప్పటికీ ఇంకా చేయకండి దయచేసి. ఇంకా మీరు నిలదొక్కుకోవాలంటే ఈసారి రాకపోయిందనుకో ఇంకా 15-20 సంవత్సరాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోతుంది ఇక లోపలికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీని ప్రక్షాళన చేసి పార్టీని బలోపేతం చేయండి. పార్టీని బలోపేతం చేసి నిలబెట్టండి. ఈక్వల్ టు కేసీఆర్ లాగా కనిపించండి కేటీఆర్ సార్. మీరు అలా కనిపించకపోతే కష్టమవుతుంది. చూడండి, మీ యొక్క నాయకత్వాన్ని మీ యొక్క చెల్లెలు గారే వద్దంటున్నారు, మీ యొక్క సిస్టర్ కవితక్క గారే వద్దంటున్నారు. ఆలోచించండి మీరే. ఎందుకంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, ఆ బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అట్లే ఉంది ఆడ కథ. అది ముందరికి వెళ్ళిపోవట్లేదు. టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు ఎంత సక్సెస్గా ఉన్నది, బీఆర్ఎస్ పార్టీగా వచ్చినాక ఎంత ఇబ్బంది పడుతుందో మీరే ఆలోచన చేయండి. సో మొత్తానికి నిరాధార ఆరోపణలు అని చెప్పేసి సొంత పత్రికలకు నిధులు ఇస్తే అవినీతి, బీఆర్ఎస్లో గందరగోళంతో అర్థం లేని విమర్శలు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని కవిత లేఖతో తేలిపోయింది అని చెప్పేసి కేటీఆర్పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అని చెప్పేసి ఇక్కడ చూడండి. 2న డిఏ విడుదల, బకాయిల చెల్లింపు, ప్రభుత్వం కసరత్తు, ఉద్యోగ సంఘాలకు సమాచారం అని చెప్పేసి ఇక్కడ వార్త. చూడండి, కొంత టైం ఇస్తే ఆయన ఏదైనా కష్టపడతాడు, ఏదైనా నిలబెడతాడు, ఏదైనా ముందుకు తీసుకొస్తారు. అడుక్కుంటున్నాడు, అర్థం చేసుకోండి. అడుక్కుంటున్నారు. ఎంత అంటే 4 రోజులు ఆగినాయన పుణ్యం వస్తుంది. తండ్రి స్థానంలో ఉండి అట్లా చెప్తున్నాడు. అసలు ఎంత గ్రేట్ అసలు. హార్వర్డ్ తర్వాత ఇక మాపైనే అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ట్రంప్ బెదిరింపులపై పలు దేశాల భయాందోళనలు. ఈయన మాత్రం ఇక రెచ్చిపో అంటున్నాడు. ఈయన భారతీయ విద్యార్థులపై అక్కసు తీర్చుకుంటున్న అమెరికా అధ్యక్షుడు, వలస వచ్చిన విజ్ఞానాన్ని కాలదనుకుంటున్న వైనం, అమెరికా పతనానికి మరణ శాసనం రాస్తున్న ట్రంప్ అని చెప్పేసి నిపుణుల విశ్లేషణ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తం విదేశస్తులతోటి ఇక్కడ ఉన్న అన్ని దేశాలతోటి కూడా ఆయన వ్యతిరేకతనే చూపించుకుంటున్నాడు, కానీ ఆయన మద్దతు చూపించుకున్నాడు మాత్రం ఎక్కడా లేదు ట్రంప్. ఈ ట్రంప్కు మన నరేంద్ర మోడీ సారు ఒక మద్దతు ఇచ్చి ఆయన మాట విని ఆపరేషన్ సింధూర్ను ఆపేసిరు. ఇది కథ. సో దాంతోపాటు పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి ఎత్తిపోతలా అని చెప్పేసి ఇక్కడ వార్త. మేము ఒప్పుకోం, అడ్డుకోండి, ఏపీ వైఖరితో మాకెంతో నష్టం, రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం, జిఆర్ఎంబి పోలవరం అథారిటీకి ఈఎన్సీ అనిల్ కుమార్ లేఖ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక డెడ్ స్టోరేజ్ వాటర్ కూడా ఎత్తిపోసుకుంటుంటే ఎట్లయ్యా అని చెప్పేసి అంటున్నారు అన్నట్టు, మన గోదావరి రివర్ బోర్డుకు సంబంధించింది. సో దాంతోపాటు ఇక్కడ వార్త చూడవచ్చు. హరీష్ రావు సార్ మాట. ఏపీ జలదోపిడిని అడ్డుకోరేం, బనకజర్ల భారీ జలచౌర్యం, నిధులిచ్చి ప్రోత్సహిస్తున్న కేంద్రం, చోద్యం చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ బీజేపీ వైఖరి రాష్ట్రానికి తీవ్ర నష్టం, మాజీ మంత్రి హరీష్ రావు మండిపాటు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికైతే ఈ ఇరిగేషన్ శాఖ మంత్రి ఇప్పుడు మాట్లాడుతున్నాడు, అప్పుడు ఉన్న మాటలు మాట్లాడలే, ఇప్పుడు మాట్లాడుతున్నారు. సో దాంతోపాటు ఇక్కడ మరో వార్త చూడవచ్చు. కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టారు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. భారీ వ్యయంతో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు, తుమ్మిడిహట్టి వద్ద నిర్మిస్తే కష్టాలుండేవి కావు, బీఆర్ఎస్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. టెస్ట్ క్రికెట్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ అని చెప్పేసి రోహిత్ వారసుడిగా ఎంపిక, వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్ అని చెప్పేసి దాంతోపాటు భారత్కి టెస్ట్ క్రికెట్లో కొత్త శకం, ఇంగ్లాండ్ టూర్కు 18 మంది ఆటగాళ్లతో జట్టు ప్రకటన. మొత్తానికైతే జూన్ 20 నుంచి 5 టెస్టుల సిరీస్ అని చెప్పేసి మొత్తానికి శుభ్మన్ గిల్కి క్రికెట్ కెప్టెన్గా ప్రకటించారు. సో దానికి సంబంధించిన వార్త. కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి T9 న్యూస్ నుంచి చెప్తున్నాం. సో దాంతోపాటు వర్షాల విపత్తు అని చెప్పేసి మొలకెత్తిన విత్తు. ఇక్కడ చూడండి, అకాల వర్షాలకు తడిసి ముద్దైన ధాన్యం అని చెప్పేసి కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతల అరిగోస. ఖరీఫ్ మొదలవుతున్న పూర్తి కాని ధాన్యం సేకరణ, తరుగు పేరిట కోతలు, హమాలి కొరతతో రైతుల ఆగచాట్లు అని చెప్పేసి ఇక్కడ వార్త.
ఎవ్వరు ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని ఏర్పాటు చేసినా అని ఈ యొక్క రైతుల గోసను మాత్రము క్షేత్రస్థాయిలో మాత్రము సక్సెస్ చేయరు. క్షేత్రస్థాయిలో మాత్రం వాళ్ళ మీద ఏమంటారు ప్రేమ చూపించినట్టుగా మాత్రం ఉండదు. వాళ్ళని మాత్రం ఇబ్బంది పెడుతున్నట్లే ఉంటుంది. ఎప్పుడు అనుకున్న సమయం కన్నా ముందుగానే నైరుతి ఋతుపవనాలు వస్తున్నాయి. ఒకవైపు సంతోషంగానే ఉన్నప్పటికీ కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి తీసుకొచ్చిన ధాన్యం వర్షానికి తడిసి మొలకెత్తుండడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. మొలకెత్తిన ధాన్యాన్ని ఎవరు కొనరని తీవ్రంగా నష్టపోతున్నామని బావురుమంటున్నారు. దాంతోపాటు మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. రాష్ట్రంలో మరో 4 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించగా జూన్ 1వ తేదీ కల్లా ఋతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించున్నాయని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇది శుభసూచకం అనుకోవాలన్నా మంచి అనుకోవాలన్నా చెడు అనుకోవాలన్నా అర్థం కాని పరిస్థితి అని చెప్పేసి ఓపెన్గా చెప్తున్నట్టు ఇది. ఎందుకంటే ఋతుపవనాలు వస్తున్నాయి, ముందే స్టార్ట్ అవుతున్నాయి, మంచిదే, సంతోషం. కానీ ఈ యొక్క అకాల వర్షాలతోటి మాత్రము ఇప్పుడున్న ధాన్యం కొనలేక, ఈ కొనుగోలు కేంద్రాలు కరెక్ట్ లేక, అక్కడ అమాలీలు కరెక్ట్ లేక, ఈ యొక్క అధికారులు కొనలేక, ప్రభుత్వం కొనలేక అవి మాత్రం మొలకెళ్ళిపోతున్నాయి. దాంతోపాటు అందరూ తరుగు తీస్తున్నారు. ఏమన్నా అంటే మొలకెత్తినవి కూడా మేము కొంటాం అంటారు, అంతే. అది అలా తరుగు తీసేది మాత్రం చెప్పారు. మళ్ళా ఇక వర్షాలే వర్షాలు అని చెప్పేసి కేరళను తాకిన నైరుతి ఋతుపవనాలు జూన్ 1వ వారంలో తెలంగాణలో విస్తారంగా వర్షాలు. అరేబియా సముద్రంలో తుఫాను. 27న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. రాష్ట్రంలో భారీ వర్షాలు, ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ అని చెప్పేసి ఇక్కడ వార్త. అల్పపీడనం దాంతోపాటు ఋతుపవనాలు రెండు కలిసి వస్తున్నాయి అన్నట్టు. భారీ వర్షాలు వస్తాయి. మొత్తానికైతే ఆరెంజ్ అలర్ట్. ఉన్నట్టుండి వరద కొట్టుకుపోయిన ఆటో అని చెప్పేసి ఆటోలోని వారిని కాపాడిన స్థానికులు. ఆసిఫాబాద్ జిల్లా అంతటా వర్షాలు, తడిసి ముద్దైన ధాన్యం, బాహ్య ప్రపంచంలో సంబంధాలు కట్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇక్కడ వర్షానికి సంబంధించిన వార్త. మొత్తానికైతే ఇక్కడ చూడండి, కళ్ళాల్లా పరిస్థితి చూడండి. ఎత్తిపోసుకొని తనలాడాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి తెలంగాణ గవర్నమెంట్కు మేము రిక్వెస్ట్ చేయడం ఒకటి T9 న్యూస్ తరఫున, దయచేసి రైతుల గోసను మాత్రం పట్టించుకోండి. ఇక్కడ ఆడవాళ్లను ఇక్కడ వాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో, స్త్రీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో, మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అంతకు మించిన ప్రాధాన్యత మీరు రైతులకు ఇవ్వాలని చెప్పేసి నేనైతే T9 న్యూస్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా. వాళ్ళొక్కరు సేఫ్గా ఉంటే మనం కడుపు నిండా అన్నం తింటాం. కాబట్టి మిమ్మల్ని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ రైతులను మాత్రం దయచేసి ఇబ్బంది పడకుండా చూడండి. దయచేసి T9 న్యూస్ నుంచి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. సో మొత్తానికి ఇది ఆంధ్రప్రభ దినపత్రిక పొద్దుగాల వార్తలు ఇలా ఉన్నాయి. మొత్తానికి ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు చూస్తూనే ఉండండి T9 న్యూస్. ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.